సభికులందరికీ కృష్ణదేవరాయ పట్టాభిషేకం సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇంతసేపు మన మాతృభాషని దుర్యోధన పాత్రలో విని చాలా ఆనందించాము. కొద్ది నుండి భాషా బిందు చాలా జోరుగా సాగింది. ఇటువంటి భాషను నిలుపుకోవాల్సిన అవసరం, భాష కోసం మనం పోరాడవలసిన అవసరం కూడా ఏర్పడింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP-లో ముఖ్యంగా నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడాను. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ ప్రకారం 5వ తరగతి వరకు కంపల్సరీగా, అంటే వాళ్ళ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అన్న చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ మన దురదృష్టం, తమిళనాడు ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాలు త్రిభాషా విధానానికి ఒప్పుకున్నాయి. కానీ మన దురదృష్టం ఏమిటంటే, ముఖ్యంగా హొసూరు, నెగిడికోట తాలూకాలోని ప్రజలు ఎక్కువగా ఇప్పటికీ మీరు పల్లెల్లో పోతే తెలుగు కారణం తప్ప తమిళం వినిపించదు. 100కి 70 మంది తెలుగు ప్రజలున్న ఈ ప్రాంతంలో, ముఖ్యంగా తెలుగు ప్రజలను పూర్తిగా తీసుకొస్తున్నాయి ప్రభుత్వాన్ని ఖండిస్తూ, ముఖ్యంగా మా పార్టీ పరంగా సమత్వ కలిగి ఎంగలు ఊరిపై, అంటే సమ విద్య మా అందరి హక్కు. మాతృభాష అనేది ప్రతి మనిషికి వారి యొక్క జన్మ హక్కు. మాతృభాషలో చదవడం, మాతృభాషలో మాట్లాడడం, మాతృభాషలో విద్యాబోధన జరగడం అనేది మన యొక్క హక్కు అని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మా పార్టీ పరంగా ఎక్కువగా దీనిపైన మిగతా రాజకీయ పార్టీలన్నీ 2 భాషల విధానానికి ఒప్పుకున్నాయి. ఒక పార్టీ, జనతా పార్టీ మాత్రమే 3 భాషలు తీసుకురావాలి, 3 భాషల్లో విద్యాబోధన ఉండాలి, మాతృభాషలో విద్యాబోధన జరగాలి అన్న సూత్రంతో ఈ యొక్క ఒక అతనికి ఫామ్ అనేది ఫిలప్ చేసి దీంట్లో 20 మంది వాళ్ళ యొక్క సిగ్నేచర్స్ వేసుకొని మన ప్రాంతానికి ముఖ్యంగా ఎక్కువగా ఒక 3 లక్షల వరకు సంతకాలు సేకరించాలనే ఒక విధానంతో మేము ముందుకు నడుస్తున్నాము. మీరందరూ విద్యావంతులు, మేధావులు. భాష అనేది చనిపోతే మన కల్చర్ చనిపోతుంది, మన సంస్కృతి పాడైపోతుంది. భాష చనిపోతే మన యొక్క ఆహార వ్యవహారాలన్నీ మారిపోతాయి. అందువల్ల ఈ యొక్క మాతృభాష తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని కోరుకుంటూ, మీ అందరికీ ఈ యొక్క ఈ ఫామ్స్ తీసుకోపోయి ఈ యొక్క దీంట్లో మీ యొక్క 20 మందికి సిగ్నేచర్, ఒక్కొక్క ఫామ్ లో 10 మంది సిగ్నేచర్ వేసి దీన్ని తీసుకొచ్చి సమితికి అప్పగిస్తే దీన్ని మేము ప్రభుత్వానికి పంపిస్తాము. అందువల్ల ఇది జరుగుతుందో జరిగేదో అనే ప్రశ్న కాదు, మనం ఉద్దేశించిన సమయం ఆదరణ వచ్చింది. అందువల్ల తప్పకుండా మీరందరూ దీన్ని పరిగణలోకి తీసుకుంటారని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికను అలంకరించిన వేదిక పెద్దలకు, తర్వాత ఈ కార్యక్రమానికి చేసిన మేధావులైన ఉపాధ్యాయులకు, ఇతర బృందాలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.